ఈసెట్ 2023 లో అడిగిన క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ద పాయింట్ -1, 0 లై ఆన్ ది సర్కిల్. సో ఈ పాయింట్ ఈ సర్కిల్ మీద లై అవుతుందంట. సో ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఇస్, సో ఈ పాయింట్ ఈ సర్కిల్ మీద లై అవుతుంది కాబట్టి మనం ఈజీగా సాల్వ్ చేసేవచ్చు. ఈ పాయింట్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 1 + 0 -4 × -1 ఏమవుతుంది, అది 4 అయిపోతుంది, +0 + k. సో అప్పుడు k వాల్యూ ఏమవుతుంది, k వాల్యూ ఇస్ -5. ఓకే, ఇది పట్టుకోండి. సో రేడియస్ ఫార్ములా నేను ఆల్రెడీ చెప్పాను. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు g² + f² - c కదా. అంటే ఇక్కడ -c అంటే ఇక్కడ k అండి. సో -k అని రాసేసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి సెంటర్ ఎలా వస్తుంది, సెంటర్ ఫైండ్ వచ్చేసండి. -2 తో డివైడ్ చేస్తే x5 క్వశ్చన్స్ మనకి సెంటర్ వచ్చేస్తుంది. అంటే g అంటే సెంటర్ అంటే -g, -f వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు సెంటర్ మనకి ఏ వాల్యూస్ వస్తున్నాయండి, 2 వస్తుంది, 2 అండ్ ఇదంతా -4 వస్తుంది. ఓకే, సో అది సబ్స్టిట్యూట్ చేసేయండి. సో r ఈజ్ ఈక్వల్ టు, సో g అంతా 2² అంటే 4 + 4² అంటే 16 - k. సో ఇక్కడ మనకి k వాల్యూ తెలుసు కదా, -5. సో 4 + 16 -5 అవుతుంది. 16 + 4 20, 20 + 5 25. సో √25 ఆన్సర్ ఎంత అవుతుందండి, 5 అవుతుంది. సో దిస్ ఇస్ యువర్ ఆన్సర్. ఓకే, ఇంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.